तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब जड़मेटला पुलिस ने की कार्रवाई। बताया गया कि बालानगर एसओटी पुलिस के साथ एक मुश्तरका कार्रवाई करते हुए गैंग को पकड़ा गया, जो कि गाड़ी में नर्सरी प्लांट की शक्ल में गांजा मुंतकिल कर रहे थे। इस सिलसिले में पुलिस ने इन्हें गिरफ्तार कर लिया और मजीद कार्रवाई की। तमाम तर तफसीलात से श्रीनिवास राव डीसीपी बालानगर ने वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर ले। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। Yes. चालू कर బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఒక 400 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి బబ్లు ఖరే, అదేవిధంగా గోవింద్ పటేదార్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవటం జరిగింది లోడ్ని. అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకోవటం జరిగింది. దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్గా పెట్టుకోవటం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ₹1 దాకా ఉంటుందండి. 400 కేజెస్ గాంజా ఉంది. వీళ్ళకి ఇంతకుముందు కూడా వీళ్ళకి ఉంది. లాంగ్ బ్యాక్ ఇప్పుడు పోలీస్ రికార్డ్స్లో ఉన్నారంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అయితే వీళ్ళు ఏంటంటే ఆ లారీ ఓనర్స్గా పనిచేస్తూ ఉండటం వల్ల వాటి వల్ల వస్తున్నటువంటి ఇన్కమ్ అనేది సరిపోకపోవటం వల్ల వీళ్ళు ఒరిస్సా, మహారాష్ట్ర ఏరియాలో లారీ ట్రిప్స్ నడిపేటప్పుడు వీళ్ళకి ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక గాంజాయికి సంబంధించినటువంటి అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతనితో ఏర్పడినటువంటి పరిచయంతో వీళ్ళు ఈ మాల్ను మొత్తం మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. వీళ్ళని ఆ మాల్ రాజమండ్రి ఏరియాలో వీళ్ళకి ఇచ్చారు. సో ఏ విధంగా కవర్ చేయాలి అంటే రాజమండ్రి ఏరియాలో బాగా నర్సరీస్కి ఫేమస్ కాబట్టి ఆ కవర్ కింద నర్సరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలను పెట్టుకోవడం జరిగింది. వీటిని వీళ్ళు సంగారెడ్డి మీదుగా, నాగపూర్ మీదుగా మహారాష్ట్ర వెళ్దామని ప్లాన్ చేసుకొని మెయిన్ రూట్లన్నీ అవాయిడ్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ మనకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో మనం వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఉన్నాయి. సో మనం ఎందుకైనా మంచిది ఈ ఏరియాలో ఇట్లా ఎందుకు వెళ్తుంది అనేటటువంటి దానితో అనుమానంతో చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు మనకి ఇవి సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా వెరిఫై చేస్తున్నాము. వీళ్ళకి ఇంతకు ముందు కూడా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడన్నా కేసెస్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేస్తాం.
యాక్చువల్గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒరిస్సాకి సంబంధించినటువంటి అతను బబ్లు అని, అదేవిధంగా ఎవరైతే మహారాష్ట్రలో ఈ మాల్ను రిసీవ్ చేసుకోవాలో అతను అరవింద్ అని లాతూర్ మహారాష్ట్ర ఏరియాకి సంబంధించినటువంటి అతను, వాళ్ళను కూడా న్యాప్ చేయడానికి టీమ్స్ పంపించడం జరుగుతుంది. అది అంటే వీళ్ళు చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ కాదు, వీళ్ళు మాల్ సప్లై చేయటం వరకే. వీళ్ళు ఒక 1 crore వరకు వర్త్ ఉంటుంది. ఇది అక్కడ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ లోకల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వీళ్ళకి సంబంధం లేదు. అది అంటే కానీ తెలియదు మనకి. వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ వరకే వీళ్ళు కాంట్రాక్ట్.